ఈరోజు పిగడపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మరి తెలంగాణ జేఏసీ బీసీ రిజర్వేషన్లకు అనుకూలంగా మరి బంద్ ప్రకటించడమని మా బీఆర్ఎస్ పార్టీ పిలుపునివ్వడంతో ఈరోజు పిగడపల్లి మండల కేంద్రంలో మరి అన్ని వర్గాలతో కలుసుకొని ఈరోజు పార్టీ ఆధ్వర్యంలో బంద్ నిర్వహించడం జరిగింది। ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరినీ మీరు ఒక కన్ఫ్యూషన్ క్రియేట్ చేయడం జరుగుతుంది। మరి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు మరి బీసీలకు మద్దతుగా మరి వాళ్ళ బంద్లో పాల్గొంటున్నారు। మరి మీరు అందరూ పాల్గొంటున్నారు కదా, మరి అసలు ఈ బీసీ రిజర్వేషన్ ఇవ్వాల్సింది ఎవరు? మరి ఎవరు ఈ బీసీలకు 42% జనాభా ప్రతిపదికన మరి ఏ పార్టీ ఇస్తుంది, మరి ఎవరు ఇస్తారో మాకు స్పష్టంగా తెలియాలి। మేము ఒక్కటే అటు డిమాండ్ చేస్తున్నాం, ఆనాడు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం వాళ్ళకు ఉన్నటువంటి పదవులను గడ్డి పోసలు లేక తీసేసి మరి ఉద్యమంలో ఆనాడు కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని మరి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఒత్తిడి చేయడం జరిగింది। మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులకు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు, భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి కేంద్ర మంత్రి బండి సంజయ్ కానీ వాళ్ళ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు నిజంగా బీసీలపై చిత్తశుద్ధి ఉంటే, నిజంగా బీసీలపై ప్రేమ ఉంటే, నిజంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% ఇవ్వాలని మీరు అనుకుంటే కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిగా తీసుకొని మీరు తక్షణమే మీ ఎమ్మెల్యే పదవులకు, మీ ఎంపీ పదవులకు, మీ కేంద్ర మంత్రి పదవులకు, రాష్ట్ర మంత్రి పదవులకు ఇచ్చి మరి తక్షణమే మీరు అది రాజీనామా చేయాల్సింది। ఎందుకంటే ఆనాడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మరి అందరూ రాజీనామా చేసి ఒత్తిడి ఏ రకంగా తీసుకొచ్చారో మీరు కూడా తక్షణమే ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మీరు మంత్రులు, ఎంపీలు, కేంద్ర మంత్రులు రాజీనామా చేసి ఈ బీసీ జాతి దగ్గరికి, ఈ బీసీ వర్గాల దగ్గర రాచి మరి ఉండదు। ఎందుకంటే మీ పదవులకు మడుగులొత్తకండి, మీ పదవులను గడ్డి పోసలేక తీసేయండి, మీరు రండి। ఎందుకంటే అసలు ఏ పార్టీ మాకు బీసీలకు మన 40% అది? కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాడు కూడా, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాడు కూడా మరి న్యాయస్థానాలు ఒకవైపు చెల్లెలంటారు, మీరు 40% రిజర్వేషన్లు అంటారు, ఆర్డినెన్స్ అంటారు, 9th షెడ్యూల్ అంటారు, రాష్ట్రపతి అంటారు, గవర్నర్ అంటారు। మాకు బీసీ బిడ్డలుగా మాకు ఎవరి మీద నమ్మకం లేదు, ఎవరి మీద నమ్మకం లేదు। తక్షణమే మీ పదవులకు రాజీనామా చేయండి, ప్రజల వద్దకు రండి, అప్పుడు మేము మళ్ళీ మిమ్మల్ని గెలుస్తాం, కేంద్రంపై ఒత్తిడి తీసుకొద్దాం, రాష్ట్రంలో పార్లమెంట్లో వేస్తే ఇలా నరేంద్ర మోడీపై ఒత్తిడి తీసుకొద్దాం। ఇవాళ ఏ పార్టీని నమ్మమంటారు, ఎవరినా నమ్మమంటారు? మీరు పదవులకు మడుగులొత్తారు, ఇక్కడ ప్రజామీ కూడలను మేము గలబెత్తున్నాం। తక్షణమే మీ పదవులకు రాజీనామా చేయండి। బీసీ బిడ్డలారా, నిజంగా మీకు బీసీలమే ప్రేమ ఉంటే మీ తక్షణమే ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి ప్రజాక్షేత్రం రమ్మని ఈ సందర్భంగా బీసీ మా సోదరులకు, మా మంత్రి పదవులకు, మా ఎమ్మెల్యే అందరికీ విద్యున్నాం। లేకపోతే మీరు బీసీ జాతి ద్రోహులుగా మీరు నిలబడతారు। మీ పదవులు అడ్డం పెట్టుకుని అట్నే మీరు రాజకీయాలు చేస్తే తూతూ మంత్రంగా సోషల్ మీడియాలో పేపర్ల ముంగట మేము అనుకూలం నిజంగా మీరు అనుకూలం మధ్య రాజీనామా చేయాలి తప్ప మీకు వేరే గత్యంతరం లేదు అని ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున మీ అందరూ డిమాండ్ చేస్తా ఉన్నాం। జై తెలంగాణ, జై కేసీఆర్, జై ఈశ్వరన్న, జై బీసీ। రాష్ట్ర వ్యాప్తంగా బీసీ బంద్ పిలుపును ఇవ్వడం జరిగింది। పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు బంద్ కార్యక్రమంలో పాల్గొని బీసీలకు 42% రిజర్వేషన్
రిజర్వేషన్ కల్పించాలనే ఉద్దేశంతో ఈ యొక్క బంద్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ 42% రిజర్వేషన్ ఏదైతే ఉన్నదో దాంట్లో ఏ పార్టీలకు ఎంత చిత్తశుద్ధి ఉన్నదో తెలిసిపోయే రోజులు ఆసన్నమైనవి. వాస్తవానికి తెలంగాణలో బీసీల 50% ఉన్నప్పటికీ వాళ్ళకి ఎలాంటి పదవులు లేకుండా బీసీలను అనగదొక్కే కార్యక్రమాలు ఇన్ని రోజులు నడుస్తున్నాయి. కాబట్టి బీసీ రిజర్వేషన్ అనేది ఎలాంటి ఉద్దేశంతో కాంగ్రెస్ గవర్నమెంటు అసెంబ్లీలో తీర్మానం చేసి 9th షెడ్యూల్ అని ఒకటి తీసుకొచ్చి అన్ని పార్టీలకు అతీతంగా ఆమోదింపడం జరిగింది. ఆమోదించింది చాలా సంతోషమైనప్పటికీ దీన్ని వాస్తవానికి కార్య రూపంలో తాల్చాలంటే దీనికి అనేక రకమైనటువంటి చట్టాల్లో లొసుకులు ఏర్పడుతున్నవి. ఈ చట్టంలో ఉన్నటువంటి లొసుకులను ఏవైతే ఉన్నాయో వీటిని అధిగమించాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే 9th షెడ్యూల్ తీసుకొచ్చిందో ఈ 9th షెడ్యూల్ను రాష్ట్ర గవర్నర్కు పంపించినప్పటికీ గవర్నర్ అనేది దీన్ని ఎందుకు పెండింగ్లో పెడుతున్నాడో ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అదే మాదిరిగా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన తర్వాత కేంద్రంలో ఉన్న బీజేపీ అనేది కేంద్ర ప్రభుత్వం అనేది దీన్ని అమలు చేయాలంటే కేంద్రంలో కూడా పార్లమెంట్లో దీనికి ఈ 9th షెడ్యూల్ను పార్లమెంట్లో ఆమోదించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఆమోదించిన తర్వాత తమిళనాడులో ఇలాగే ఒక ప్రత్యేకమైన చట్టం తీసుకొచ్చి 42% బీసీ రిజర్వేషన్ను చేసుకోవడం జరిగింది. అదే మాదిరిగా ఇప్పుడు మన రాష్ట్రంలో బీసీ 42% రిజర్వేషన్ ఆమోదం పొందాలంటే దేశం లోపల పార్లమెంట్లో కూడా ఖచ్చితంగా దీన్ని 9th షెడ్యూల్ను ఒక జీవో తీసుకొచ్చి పార్లమెంటు ఆమోదింప చేసినట్టయితే కోర్టు నిబంధనలు అడ్డంకులు అన్నీ తొలగిపోవడం జరుగుతుంది. కానీ పైకి ఒక మాట లోన ఒక మాట మన దేశంలో ఉన్న పార్టీలు